సర్పంచ్ ఎన్నికల్లో మీ పార్టీకి ఆధిక్యం వచ్చినప్పటికీ కూడా బీఆర్ఎస్ అలాగే బీజేపీ పార్టీల నుంచి గెలిచిన సర్పంచ్ అభ్యర్థుల మీద దాడులు చేస్తున్నారని అంటున్నారు. కారణం ఏంటి? ఎందుకు కొడుతున్నారు వాళ్ళని? మీరు వాళ్ళు కొట్లాడుకుంటే కూడా కాంగ్రెస్ పార్టీ దాడి చేస్తున్నారంటే ఎంతవరకు కరెక్ట్ చెప్పండి. ఇక్కడ బీఆర్ఎస్ కానివ్వండి, కాంగ్రెస్ కానివ్వండి, వాళ్ళు కొట్లాడుకొని కాంగ్రెస్ పార్టీ చేపిస్తుందంటే అది కరెక్టా? మీరు చెప్పండి. ఎవరైనా కాంగ్రెస్ పార్టీ దాడులు చేయండి అని చెప్పి ఎవరైనా చెప్తారా? అది మీ వరకు చూసుకోవాలి తప్ప అధికారంలో మేము ఉన్నాం కాబట్టి, ఓడిపోయారు కాబట్టి భయంతోని బాధతోని అక్కస్తోని కాంగ్రెస్ పార్టీ మీద అంటున్నారే తప్ప అలాంటి దాడులను చేయమని ఎప్పుడు చెప్పం. వాళ్ళు దాడులు చేసుకుంటున్నారు, అది చేసుకుంటున్నాం అంటే ఇప్పుడు ఊర్లల్లో చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకుంటారు కొంతమంది ఉంటారు. వాళ్ళు చేసిన దాంట్లో కూడా మా దగ్గరకు వచ్చి మేము అడిగితే మేము నిజంగా మేమే చేపించినాం దాడులు అంటే ప్రూఫ్ ఉంటే చూపించండి. వాళ్ళు కొట్లాడుకొని కాంగ్రెస్ పార్టీ జయించిందంటే ఓడిపోయిన ఇంకేముంటది, ఎవడో ఒకటి మీద దొయ్యాలి అంతే. కాబట్టి వాళ్ళు అంటున్నారు. దాని గురించి మనం పెద్దగా వాళ్ళ గురించి మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఓడిపోతే ప్రజలలో ఉండండి, మళ్ళీ అవకాశం వచ్చినట్టు గెలిపిస్తారు. అందరికి తెలుసు ఒక సర్పంచ్ కి 10 మంది పోటీ చేసిరు, తెలియదా మీకు? ఒకడే గెలుస్తాడు, 10 మంది గెలుస్తారా? కాంగ్రెస్ పార్టీ మీద మాట్లాడతారు. కాంగ్రెస్ పార్టీ మీద చిత్తశుద్ధి ఉంది, ప్రజల నమ్మకం ఉంది, అధికారంలో ఉంది. అది మీ మీద నమ్మకం లేదు కాబట్టి ప్రజలు పామ్ హౌస్ లో వాడుకుంటూ కేసీఆర్ బయటకి ఎట్లా రాడు మరి? కేటీ రామారావు ఈ రామారావు మొత్తం కేసులు ఉన్నాయి. బిడ్డనేమో మొత్తం దేశాలు తిరుగుతుంది, రాష్ట్రాలు తిరుగుతుంది. ఇలా 70% కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలిచింది. మేము ఎగ్స్ పెడతలేం, మేము గర్వపడతలేం. బాధ్యత పెరిగింది. 100% మా మీద పెట్టుకున్న నమ్మకాన్ని ముమ్ము చేయకుండా 100% కాంగ్రెస్ పార్టీ మా గౌరవాన్ని నిలుపుకుంటాం. మేము ఇచ్చిన హామీలను నెరవేరుస్తాం.